సమాజంలో ఉండేటువంటి పాప పరిహారం కలగడం కోసం అని చెప్పేసి, లోక కళ్యాణం కోసం అని చెప్పేసి బ్రాహ్మలు రోజూ కూడా గాయత్రి మంత్ర జపం చేస్తూ ఉంటారు. అంటే మరి దానం నేను పుచ్చుకోను అంటే అలా అనడానికి వీల్లేదు. బ్రాహ్మడికి దానం చేయటం, దానం తీసుకునేటువంటి అర్హత ఉంది. ఎందుకంటే నిత్యం గాయత్రి చేస్తారు కాబట్టి ఎదుటివాడికి పాప పరిహారం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మీరు జపం చేయాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి దానం ఇస్తానంటే ఆ దానాన్ని పుచ్చుకోవాలి. పుచ్చుకునేప్పుడు ఏ విధంగా పుచ్చుకోవాలి? మీకు పాపం రాకుండా ఎలా ఉంటుంది? ఎదుటివాడి దానాన్ని తీసుకోవడం అంటే వాడి పాపాన్ని మీరు తీసుకున్నట్టుగా భావన చెయ్యకండి. బ్రాహ్మడు కానీ ఇతరులు కానీ అవసరానికి ఎవరి దగ్గరైనా దానం పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు భగవంతుడే తనకి సమర్పించినటువంటి భావన కలిగి, భగవంతుడిది నాకు ఇచ్చాడు, ప్రసాదించాడు, ఆ తీసుకునేప్పుడు కూడా తీసుకునేవాడు కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం, జగన్మాత అర్పణం అనుకుని తీసుకుంటే ఆ పాపం మీకు రాకుండా ఉంటుంది. దానం పుచ్చుకున్నటువంటి దోషం మీకు రాకుండా ఉంటుంది. అందుకని ఇచ్చేటువంటి వాడు భగవత్ సమర్పణ చేస్తున్నట్టుగా, పుచ్చుకునేటువంటి వాడు భగవంతుడే తనకిస్తున్నట్టుగా భావించినప్పుడు మీరు ఒకరికి ఒకరు రుణపడి మరుజన్మలెత్తి ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. మరొకటి, కొంతమంది దానాలు చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ వలన మనకి ఇంకా ఇంతకంటే ఏదైనా ఒక ప్రయోజనం ఉంది అని భావించినప్పుడు ఆ ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని దానికి సరిపడినటువంటి కూడా దానం చేస్తూ ఉంటారు. అది దానము అని అనిపించుకోదు. ఎదుటివాడి నుంచి దేన్ని ఆశించకుండా ఎప్పుడు మనం దానం చేస్తామో అది మాత్రమే దానం అనిపించుకుంటూ ఉంటుంది. మనకి శక్తి కలిగినప్పుడు దానం చెయ్యాలి అన్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచన లేకుండా దానం చెయ్యాలిట. ఎలా? ఈ చేత్తో దానం చేస్తే ఈ చేతికి తెలియనంత వేగంగా చేసేయాలిట. దానికోసం ఆలోచన కానీ దానికోసం ఇంకేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. అందుకే దానం చేసింది మాత్రమే మనం పొందుతాం. ఈ జన్మలో మనం వైభోగాలు అనుభవిస్తున్నామంటే, ఈ జన్మలో 5 వేళ్లతో మనం హాయిగా అన్నం తింటున్నాము అంటే, ఈ జన్మలో మనం అన్ని రకాలుగా అవయవాలన్నీ బాగా ఉండి ఆరోగ్యంగా ఉండి మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని నడిపిస్తున్నాము అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి దానాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. సాధారణంగా అంటూ ఉంటారు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. ఫలదానం చేయటం వల్ల మంచి బిడ్డలు పుడతారు అని చెప్తూ ఉంటారు. అందుకని దానం చేసేప్పుడు కొంతమంది ఇక్కడ కొన్ని లోపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనకి పనికిరాదు అనుకున్నటువంటి వాటిని దానం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇష్టంగా ఏ విధంగా తింటామో అలాంటి వాటిని మాత్రమే మనం దానం చేయాలి. దానం చేస్తున్నప్పుడు భగవదర్పితంగా చేయాలి. పుచ్చుకునేవాళ్ళు కూడా భగవదర్పితంగా పుచ్చుకోవాలి. నారాయణ నారాయణ. ఇక్కడ మీరు దానం చేస్తున్నప్పుడు నారాయణ నామాన్ని స్మరిస్తూ దానం చేయటం వలన ఆ నారాయణమూర్తికి ఆ దానం ముడుతుంది. ఆయనే దాన్ని స్వీకరించినటువంటి ఫలితం కలుగుతుంది అని తెలుసుకోవాలి. కేదార వ్రతం ఎప్పుడు ఎలా చేయాలి? కేదార వ్రతం సాధారణంగా దీపావళి రోజు రాత్రే చేస్తూ ఉంటారు. కొత్తగా వ్రత ప్రారంభం చేసేటువంటి వాళ్ళు కూడా దీపావళి రోజు రాత్రే ప్రారంభం చేస్తారు. మౌనంతో వ్రతం చేసిన తర్వాత మౌనంతో అందరికీ వాయినాలు పంచుతుంటారు, పసుపు కుంకుమలు పంచుతూ ఉంటారు. అయితే ఇక్కడ వాయినాలు పంచడం, పసుపు కుంకుమలు పంచడం అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కో ప్రాంతాన్ని అనుసరించి వాళ్ళ ఇంటి ఆనవాయితీని అనుసరించి కూడా మారుతూ ఉంటుంది. కాకపోతే కేదార వ్రతం అనేటువంటిది ఎవరి కోసం చేస్తారు, ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి విశేషాలు ఆధునికులు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇంటి ఆనవాయితీని అనుసరించి ఇంట్లో పెద్దవాళ్ళకి, అత్తమామలకి ఉంటే ఆ తర్వాత కొడుకు కోడలు కూడా చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. అంటే కొత్తగా వ్రతాన్ని పట్టడం అని కాకుండా పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు కూడా పూజ చేస్తూ ఉంటారు. అలా కాక ఎవరైనా ఇష్టపూర్వకంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కేదార వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి? సాధారణంగా దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ చేస్తూ కేదార వ్రతం కూడా చేస్తారు. అయితే కేదార వ్రతంలో ఇవన్నీ ప్రధానంగా పూజిస్తారు అంటే శివ పార్వతులని ప్రధానంగా అక్కడ పూజ చేస్తారు. అయితే ఎన్నిసార్లు చేయాలి? ఇది ఏడాదిలో ఒకసారి మాత్రమే కేదార వ్రతం చేస్తారు. అది దీపావళి రోజు రాత్రి. అయితే దీపావళి రోజు రాత్రి అననుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే కార్తీక మాసంలోని ఏ సోమవారమైనా చేయవచ్చు.
ఎందుకంటే ప్రతి సంవత్సరం దీపావళి రోజు చేయాలంటే అందరికీ కుదిరే పని కాకపోవచ్చు. అందుకని ఎవరైనా సరే కార్తీక మాసంలోని ఏ సోమవారమైనా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు. అయితే ఏమిటి, ఇది దేనికోసం చేస్తారు? శివానుగ్రహం కోసం. శివుడి పూజ, అమ్మవారి పూజ చేయటం వలన స్త్రీలకి సౌభాగ్యమని, పురుషులకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఈశ్వరానుగ్రహం వలన సకల సంపదలు కలుగుతాయని, దరిద్ర బాధలు పోతాయని, అపమృత్యు దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు. అయితే వ్రత విధానం ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఎవరెవరు చేయవచ్చు, అందరూ సామూహికంగా కూడా చేయవచ్చా, ఎవరికి వారు ఇంటిలో చేసుకోవాలా, ఇత్యాది సంశయాలన్నీ కూడా ఆధునికులకు చాలామందికి కలుగుతూ ఉంటాయి. ఇది సామూహికంగా అందరూ కలిసి గుడిలో అయినా చేసుకోవచ్చు, ఏదైనా ఒక దగ్గర చేరి ఒకరి ఇంటిలో అయినా చేసుకోవచ్చు, లేదా ఎవరికి వారు ఎవరింటిలో వారైనా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రత విధానం ఏమిటి అంటే సాయంత్రం వరకు ఉపవసించటం. ఎందుకంటే ఇది శివవ్రతంగా చెప్తారు. సాయంత్రం తర్వాతే ఈ వ్రతం చేయాలని చెప్తారు. ఉదయాన్నే చేసేటువంటి వ్రతం ఇది కాదు. అందుకని దీపావళి రోజు రాత్రి పూజ చేస్తారు. అయితే ప్రారంభంలో ఎలా చేయాలి? ఇంట్లో ఆనవాయితీ ప్రకారం అత్తగారు మామగారు చేస్తున్నారంటే వాళ్ళతో పాటు పూజకి కూర్చోవడం. మొదటి సంవత్సరం నుంచే చేస్తారు కాబట్టి చూడక్కర్లేదు. ఆనవాయితీ ప్రకారం ఏదో అత్తగారు మామగారు పోయారు, ఆ తర్వాత అది నిలిచిపోయింది, చాలా కాలం ఎవరు చేయలేదు, అయ్యో ఇంట్లో చేసేటువంటి ఆనవాయితీ ఉంది, మేము కూడా చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని, మంచి రోజు అంటే ఏదైనా ఇది సోమవారం కానీ దీపావళి కానీ చేయాలి కాబట్టి మీకు అప్పుడు ఆ సంవత్సరంలో మూఢం లేకుండాను ఆ సోమవారం కానీ ఆ దీపావళి రోజు కానీ మీకు మంచి తారాబలం ఉండేలాగా చూసుకుని వర్జన లేకుండా వ్రతాన్ని ప్రారంభం చేయండి. ఈ వ్రతాన్ని దంపతులిద్దరూ కూడా చేయాలి. సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి మనకి గోధూళి వేళకి దీపారాధన చేసి ఆ తర్వాత ఇక్కడ కల్పం కథ కూడా మనకి సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఏ విధంగా ఉంటాయో ఈ వ్రతానికి కూడా కథ కల్పం అనేటువంటివి ఉంటాయి. బ్రాహ్మణ ముఖంగా అంటే తెలుగు ఈ రోజుల్లో చాలామందికి రాదు కాబట్టి మీరు చదువుకోలేకపోతే మీరు క్యాసెట్ పెట్టుకుని కానీ లేదా బ్రాహ్మణ ముఖంగా కానీ వ్రతం చేస్తే విశేషం. ఎందుకంటే యథావిధిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కలశ స్థాపన చేయడం, శివపార్వతులను అక్కడ ప్రతిష్ఠించడం, ఫోటో పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ మనం మామూలుగా ఎప్పుడు చేసినా కూడా షోడశోపచార పూజ చేస్తుంటాం, కలశానికి పూజ చేస్తుంటాం, శివుడికి ఆ రోజు అభిషేకం చేస్తాం, అమ్మవారికి అర్చన చేస్తాం. ఆ తర్వాత తోర గ్రంథి పూజ చేయటం. మామూలుగా అనంత పద్మనాభ స్వామి వ్రతానికి, వరలక్ష్మి వ్రతానికి కూడా మనం తోరాలు కట్టుకుంటూ ఉంటాం. సాధారణంగా చాలా వ్రతాలకి తోరాలు కట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ కేదార వ్రతానికి తోరం మాత్రం 21 వరుసతో ఉండేటువంటి తోరాన్ని తయారు చేసుకోవాలని, 21 గ్రంథులు అంటే ముడులు దానికి వెయ్యాలని, తోర గ్రంథులకి కూడా ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క దేవతా పూజ కూడా ఉంటుంది. ఆ దేవతా నామస్మరణ చేస్తూ తోర గ్రంథులకి పూజ చేయాలి అని చెప్తారు. ఆ తర్వాత దాన్ని దేవుడి దగ్గర ఒకటి సమర్పించి దంపతులు ఇద్దరూ చెరొకటి కట్టుకుని ఇంట్లో పిల్లలకి కట్టి వచ్చిన తర్వాత ఎవరికైతే వాయనం ఇస్తున్నామో వాళ్ళకి కూడా ఆ ముత్తేదుకు కూడా బ్రాహ్మడికి కూడా ఒక తోరం కట్టాలి అని చెప్తారు. ఆ విధంగా తోర గ్రంథి పూజ చేయాలి, షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత శివుడికి ఇష్టమైనటువంటివి పిండి వంటలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా, అలాంటివన్నీ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసి నివేదన చేసి పదుగురికి భోజనాలు పెట్టడం, వీలైతే బట్టలు పెట్టడం, అది కాకపోతే భోజనం పెట్టడం. కనీసం ఒక బ్రాహ్మడికైనా లేదా మిత్రులకైనా ఇంట్లో ఆడపడుచుకైనా ఎవరికైనా ఏది చేయలేనటువంటి స్థితిలో ఉంటే కనీసం మీకు మీరైనా పూజ చేసుకుని ఎవరికైనా చేసినటువంటి పదార్థాలు పండు తాంబూలం వాయనంగా ఇవ్వండి, ఈశ్వరుడికి హారతి ఇవ్వండి. ఆ తర్వాత అప్పటితో అక్కడే ఆ రోజే కలశాన్ని కదిల్చకుండా ఆ రోజు నియమనిష్టలతో ఉండి మరునాడు ఉదయం, మంగళవారం రోజు ఉదయం అంటే సోమవారం రోజు వ్రతం చేసేటైతే మంగళవారం ఉదయం, లేదా లక్ష్మీ పూజ రోజు దీపావళి రోజు చేసేటైతే మరుసటి రోజు ఉదయం అంటే పాడ్యమి రోజు ఉదయం మళ్ళీ వేకువజామునే స్నానం చేసి దీపారాధన చేసి పునఃపూజ చేసి పెరుగన్నం నివేదన చేసి ఆ కలశానికి ఉద్వాసన చెప్పాలి. అప్పుడు తోరాలు తీసేయవచ్చు. అంతవరకు మాత్రం నియమనిష్టలతోనే ఉండాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఇంత పసుపు ఇంత కుంకుమ, మామూలుగా గ్రామ కుంకుమ నొస్తూ ఉంటారు కదా, ఆ విధంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ కేదార వ్రతం చేసిన తర్వాత కూడా రాత్రిపూట ఇంటింటికి తిరిగి మౌనంతో పసుపు కుంకుమలు పండు తాంబూలాలు వాయనాలు పంచుతూ ఉంటారు.